విమానం రెండు గాలిలో ప్రయాణించే వాహనాలే. ఇతర ప్రాంతాలకు లేదా వేరే దేశాలకు త్వరగా ప్రయాణించేందుకు విమానాల్లో వెళ్తారు. అయితే హెలికాప్టర్లు, విమానాలు ప్రయాణించే సామర్థ్యం ఉండవు. తక్కువ దూరపు ప్రయాణాలకు హెలికాప్టర్లను ఉపయోగిస్తారు. కానీ మీరు ఒకటి గమనించారా? మీరు సినిమాల్లో లేదా నిజ జీవితంలో కూడా హెలికాప్టర్ గాల్లో ఎగురుతూ చూసే ఉంటారు. ఎప్పుడైనా హెలికాప్టర్ గాల్లో ఒకే చోట నిలకడగా ఎందుకు ఉంటుంది? విమానం ఎందుకు అలా ఉండదని ఆలోచించారా? విమానం ఎగరడానికి పెద్ద రెక్కలను ఉపయోగిస్తుంది. ఈ రెక్కలు ముందుకు కదలడం ద్వారా గాలిలో లిఫ్ట్ ఉత్పత్తి అవుతుంది. అంటే విమానం ఎగరడానికి నిరంతరం ముందుకు వెళ్లడం తప్పనిసరి. విమానం ముందుకు వెళ్లడం ఆపేస్తే లిఫ్ట్ తగ్గిపోయి కిందకొస్తుంది. విమానం గాల్లో నిలకడగా ఉండలేదు. హెలికాప్టర్లో పెద్ద అడ్డంగా ఉండే రోటర్లుంటాయి. అవి వేగంగా తిరుగుతాయి. ఈ రోటర్లు గాలిని కిందికి నెట్టి పైకి లిఫ్ట్ ఉత్పత్తి అవుతాయి. రోటర్లు ముందుకు లేదా వెనక్కి వంగకుండా కేవలం నిలువు దశలో లిఫ్ట్ ఉత్పత్తి చేసినప్పుడు హెలికాప్టర్ ఒకే చోట నిలకడగా ఉంటుంది. దీన్నే హోవరింగ్ అంటారు. హెలికాప్టర్కు చిన్న తోక రోటర్ కూడా ఉంటుంది. ఇది సమతుల్యతను కాపాడుతుంది. యంత్రం చుట్టూ తిరగకుండా హెలికాప్టర్ నియంత్రణను పైలట్ రోటర్ కోణాన్ని మార్చడం ద్వారా చేస్తాడు. అందుకే అది ఒకే చోట నిలకడగా వెనక్కి లేదా నిలువుగా పైకి వెళ్ళగలదు. హెలికాప్టర్ దాని రోటర్ డిజైన్ కారణంగా ఏ దిశలో ఎగరగలదు. ఆకాశంలో ఒకే చోట నిలకడగా ఉండగలదు. విమానం నిరంతరం ముందుకు వెళ్లడం తప్పనిసరి కాబట్టి అలా చేయలేదు.